హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. ఇంతకుముందు చెట్ల పైన పూలు సరిగ్గా కనవలే కదా, ఎండ కొడుతుంది. అందుకే ఒక్క చెట్టు పూలు ఇవో తెంపుకొచ్చిన. చూడండి, మీకు తెలియకపోతే ఒక విషయం చెప్దామని. అందరికీ తెలియదు కదండి. పువ్వులైతే కొందరు రిక్కలు ఇటు సైడ్ అటు సైడ్ ఊసిపోయినాయి దేవునికి పెడతారు. ఇలాంటివి ఊసిపోయినాయి కూడా పెడతారు. ఊసిపోయినాయి పెట్టద్దండి అంటున్నావు, దానికి అర్థం చెప్పమని మీరు అడగరు. నేను చెప్పాలి, ఆ బాధ్యత నాది. ఇరిగిపోయినాయి రెక్కలు ఊసిపోయిన పూలు, కొసలు ఇరిగిపోయిన పూలు పెట్టడం వల్ల సంతానం కాని వారికైతే తెలివి లేని పిల్లలు అవిటి వారు పుడతారటండి. అందుకని మీకు ఎంత ఎగిరిత ఉన్నా ఒక్క పువ్వు పెట్టినా పర్వాలేదు, కానీ ఎలాంటి ఇరుగుళ్ళు లేకుండా ఫ్రెష్గా ఉండే పూలే పెట్టాలి. అందుకే చెప్తున్నాండి. ఎందుకంటే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీకు చెప్పడం నా బాధ్యత. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలాంటి పూలు మన ఇంటి దగ్గర పూలు పెట్టడం వల్ల పూజకు మరింత ఫలితం ఉంటుంది. అందుకని ఎక్కడో దొంగతనం చేసుకొచ్చి ఇరిగిన పువ్వులు చేసిన మా పూజ అన్నట్టు చేయొద్దండి. మనస్ఫూర్తిగా చేయాలి, లేదంటే చేయకండి. ఈ పూలను చూస్తే ఒక పాట పాడాలనిపిస్తుంది, తప్పకుండా వినండి. పచ్చని చెట్టు మీద పతిరామ చిలుక, పచ్చని చెట్టు మీద పతిరామ చిలుక, నానా తీరుల వలికే నా రామ చిలుక, నాకున్న బాధాలని తెలుపాకే చిలుక, పచ్చని చెట్టు మీద పతిరామ చిలుక, పానాడ అన్నాలొస్తే పలకాకే చిలుక, పానాడ అన్నాలొస్తే పలకాకే చిలుక, నానా తీరుల పలికే సిలుక, నాకున్న బాధాలన్నీ పాకే సిలుక. ఏంటి సత్యవా, ఇలాంటి పాట పాడడం అనుకుంటురండి. ఈ సెంటిమెంటల్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఏ అన్నకైనా చెల్లె దూరం నుండి చూస్తే మంచిగా కనబడుతుంది, కానీ తన ఇంటికి పోయి చూస్తే తన బాధలు తనకే ఎరక. సేమ్ అన్న పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అన్నయ్యలంటే పైకి మంచిగా ఉంటారు, తన ఇంట్లో బాధలు తనకు ఉంటాయి కదండి. అందుకే ఏ బాధలు తెలుపకు, పలికి ఎల్లగొట్టు అని ఈ పాటల అర్థం కదండి. మీకు నచ్చిందా అర్థం? నేను పాడిన పద్ధతి నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా మనసులో బాధలు అనిపిస్తే మీ చెల్లికి మీ అక్కకి కామెంట్ రూపంలో చెప్పుకోండి. ఏదో నేను వచ్చి మీకు ఆపతికి ఆదుకొని దాన్ని కాదు, కానీ మాటల పరంగా మీ మనసుకైతే సంతోషాన్ని ఇచ్చే మీ సత్యవనండి. తప్పక ఎవరు బాధపడద్దండి. అన్నయ్యలు తమ్ముళ్ళు ఏదో ఒక బాధ ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ఆ బాధను తలుసుకుంటూ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి. నేను చెప్పేదైతే ఇదే అండి.